వెల్కమ్ టు అకీ 24/7 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గంజాయితో పోలీసులకు పట్టుబడిన ఒడిషా దంపతులు. బీసీ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు. మినీ మేడారం జాతరకు పోటెత్తిన భక్తజనం. దామోదరం సంజీవయ్య గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. మహిళలకు విద్య అవసరమని గుర్తించి మహిళల్లో చైతన్యం నింపిన స్పెషలిస్ట్ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, కుప్పం మున్సిపాలిటీ రాజుకాల్వ పరిధిలో అక్రమణలు ఉంటే చర్యలు తప్పవని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాలను మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సిబ్బంది కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని వడ్డీ చెరువు నుంచి ప్రారంభమైన ఈ పరిశీలన పలు ప్రాంతాలలో పర్యటిస్తూ ఎక్కడైనా అక్రమణలు చోటు చేసుకున్నాయని క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. 19వ వార్డు నుండి పట్టణంలోని పలు ప్రాంతాలు సందర్శించిన అనంతరం కొన్ని ప్రాంతాల్లో లేఅవుట్లలో అక్రమాలకు గురైన కాల్వలను జేసీబీల ద్వారా తీయించడం జరిగింది. అధికారులు మాట్లాడుతూ ప్రధానంగా రాజు కాల్వ పరిధిలో ఇంటి నిర్మాణాలు లేఅవుట్లో కూడా కాల్వ పరిధిలో భూమిని ఆక్రమించి ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు సహకరించాలని కోరారు. కుప్పం నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తూరు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి అర్జీలను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ 2024 జూలై 4న కుప్పం నియోజకవర్గ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా సమస్యల పరిష్కార వేదికగా శ్రీకారం చుట్టారు.
సాగరాన్ని దాటించేది భగవంతుడు నామమేనని భగవన్ నామం వేరు కాదని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణం మిలిటరీ కాలనీలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం నందు గత 4 రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ధీరా గంభీరా జయ వీరా పరివారా శ్రీ కాత్యాయని మంగళం. ధీరా గంభీరా జయ తో మమ్ము కావరవా రావాయిగ రావా దయలేదా మా మీద శ్రీ కాత్యాయని మంగళ నీవే అండా మంచు కొండలపై ఉండు మహేశ్వరి బ్రహ్మాండములకెల్ల నీవే అండా ధీరా గంభీరా జయ వీరా పరివారా శ్రీ కాత్యాయని మనసుమాని మాయా బాబీ రామ రామ మనసుమామి మోముదు వీరామ రామ సర్వమంగళ రామ సీతా రామ రామ సర్వ వినుత శాంతి దాత రామ రామ నీవు నన్ను దేదా బుద్ధి మావి అది గుర్తుపెట్టుకోవాలి. అది 14వ తేదీ అంటే అట్లా కాకుండా మనం దీనికి ఇంకొక ప్రత్యేకత ఉంది కాబట్టి దానికి ప్రాధాన్యం ఇస్తూ మనం దాన్ని చిన్నది చేయాలి, దీన్ని పెద్దది చేయాలి. అది దేశం కోసం అమరులు అయ్యారు కాబట్టి దేశం కోసం పనిచేస్తున్నటువంటి సైనికులను చంపారు కాబట్టి ఈరోజు నిరసన దినోత్సవంగా భావించుకుంటున్నాం. చాలా సంతోషం, ఆనందకరం. నానాభక్షఫలోపేతం గృహాన హరివల్లభే. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. నైవేద్యం నివేదయామి. అమ్మవారికి చూపించండి ఆ ప్రసాదాన్ని. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిశిష్యామి. అమృతమస్తు అమృతోపస్తన్నమసి స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖ్య ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి తాంబూలం పెట్టండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. ఆయన ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. మంత్రపుష్పాన్ని సమర్పయామి.
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా గత నెల జనవరి 13న ఆరంభమైంది. ఈ రోజు 29వ రోజు. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే కుంభమేళా కావడంతో దేశ విదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. యూపీ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 44 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసినట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 26న ముగియనున్న మహాకుంభమేళాకు జన ప్రవాహం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచే వేలాది మంది భక్తులు పవిత్ర స్నానం ఆచరిస్తున్నారు. ఈ రోజు కూడా ప్రయాగ్రాజ్ చుట్టూ వందల కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. కుంభమేళా ప్రాంగణంలో రద్దీ కారణంగా నిమిషాల్లో వెళ్ళగలిగే ప్రాంతాలకు కూడా గంటల సమయం పడుతుంది. చూడడానికి వారు ఉన్నత కుటుంబాలకు చెందిన దంపతులుగా కనిపిస్తూ గంజాయి రవాణాకు పాల్పడుతున్న ఒడిషా రాష్ట్రానికి చెందిన కిలాడి దంపతులను మిల్స్ కాలనీ డ్రగ్స్ కంట్రోల్ టీం పోలీసులు మరియు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు. ఈ ఘరానా దంపతుల నుండి సుమారు 6 లక్షల రూపాయల విలువ గల 24 కిలోల గంజాయి ప్యాకెట్లతో పాటు 2 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం వివరాలను వెల్లడిస్తూ ఒడిషా రాష్ట్రానికి చెందిన గోగి శంకర్ దాస్, పూర్ణిమ గోగిదాస్ వీరు ఇరువురు భార్యాభర్తలు. ప్రస్తుతం ఈ దంపతులు గుజరాత్ రాష్ట్రం సూరత్లో నివాసం ఉంటున్నారు. కిలాడి దంపతులు సులభంగా డబ్బు సంపాదించుకోవాలనుకున్నారు. ఇందుకోసం ఈ దంపతులు గంజాయిని ఒడిషా నుండి తీసుకువచ్చి సూరత్లో విక్రయించడం ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలనుకున్నారు. శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి దేవత దేవాలయ షాపుల వేలంపాట. పాణ్యం నియోజకవర్గం కల్లూరులోని శ్రీ 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 చౌడేశ్వరి దేవి దేవత దేవాలయం షాపుల వేలంపాట దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గురురెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. దేవాలయం చుట్టూ ఉన్న 14 షాపులకు గాను 25,000 అడ్వాన్స్గా నెల 7,000 అదేగా పాడారు. దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. నాకు సంబంధం లేదు, చైర్మన్ కాదు. చైర్మన్ మాట మీరు సమర్థిస్తున్నారా? కులాల వారు ఎలా బాగుంటారు అనే విషయాన్ని చైర్మన్ తరఫున నాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ ఆ మాట అనకూడదు, నేను ఖండిస్తున్నా. సార్ మీ ముందు అన్నప్పుడు మీరు ఒక మాట నేను ఇనలేదు అంటున్నా. నా ముందర అనలేదు, నేను ఇనలేదు, నేను లోపల ఉన్నాను. అట్లా దళితులు అంటే అంత చిన్న చూపు చూస్తున్నారా మీరు కూడా? లేదు, నేను అనలేదు సార్, నేను అనలేదు సార్ అంటున్నాను కదా. నేను ఎవరినైనా అన్నానంటే మీకు రికార్డు ఉంటుంది కదా. ఇక్కడ ఎంతమంది పాల్గొన్నారు సార్? సస్పెండ్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా. ఏమన్నా 13-14 మరియు కల్లూరు గ్రామ ప్రజలకు మరియు అందరికీ ఈరోజు అందరికీ ధన్యవాదాలు. కారణము రీజను ఈ యొక్క కల్లూరు చౌడేశ్వరి దేవస్థానానికి సంబంధించిన ముఖ్యమైన ఖాళీ స్థలం నందు 33 సెంట్లు ఉత్తర బాగుండు డోనర్ స్కీమ్ కింద ఈ యొక్క దేవాలయానికి ఆర్థికంగా వనరులు లేనందున డోనర్ స్కీమ్ ముందుకు వచ్చి వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం కట్టించి అమ్మవారికి స్వాధీనం చేస్తామని తెలిపిన మేరకు వాళ్ళ అగ్రిమెంట్ మేరకు 5,000 సేమ్ అదేవిధంగా కమిషన్ వారు కూడా ఉత్తర్విచ్చినారు. దాని ప్రకారం ఈ యొక్క షాపులు కూడా ఈ ఇంజనీర్ ప్లాన్ ప్రకారం డిపార్ట్మెంట్ రూల్ ప్రకారం అన్ని కట్టించి స్వాధీనం చేయాలి. ముఖ్యంగా వారు కట్టించిన దాతలు వాళ్ళకి ఏ ఉద్దేశం ఉందో ఏమో మనకు తెలియదు. వాళ్ళే రెవెన్యూస్ కావాలని కాలయాపన చేస్తూ వాళ్ళ యొక్క చైర్మన్ మేము ప్రతిపాదన పంపించి ఉన్నాము, కానీ అవన్నీ రిజెక్ట్ కొట్టినారు. మొత్తం ఆ రూల్ ప్రకారం లేదు, ఎక్కడ లేదని. తదుపరి మాకు సీత మల్టీ జోన్ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ గారు ఇమీడియట్గా 8 కింద నోటీస్ ఇచ్చి
సీల్ చేసి ఇమీడియట్గా వేలం పెట్టమని నాకు ఈవోకు ఉత్తర్వు ఇచ్చారు. ఆ పై ఉత్తర్వు మేరకు నేను 30/1/2008 అన్ని షాపులకు 8 కింద మా యొక్క నోటీసులు జారీ చేయడం అనేది. అదంతరం 7 రోజులు వాళ్ళు కాల్ చేయకుండా కూడా మళ్ళీ వాళ్ళకి నేను పర్సనల్ కూడా మీరు దయచేసి కాల్ చేయండి చట్టపత్రం పోతుందని చెప్పినాము. వాళ్ళు కాల్ చేయకుంటే 12/2/2025 మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ సిబ్బంది, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనరు, తోటి ఈవోలు అందరి సహకారంతో సీల్ చేయడం అనేది. తదనంతరం ఈరోజు 14/2/2025 ఈ యొక్క దేవస్థాన ఆవరణలో కౌలు డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారము బహిరంగ బేరం షాపులు బాడెక్కు పెట్టి ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు వారు అంతా గ్రామస్తులు కానీ ఇతర పార్టీలు సహకరించుకొని అందరు సహకరించి ఒక్కొక్క షాపు 7,000 లెక్క నిర్ణయించడం అనేది. ఆ షాపులో 14 మంది కట్టి పాడుకున్నారు. అమౌంట్ కూడా అందరూ కట్టి ఉన్నారు. డిపాజిట్ 25,000. తర్వాత ఈ 14 షాపులకు 14 షాపులకు 98,000 ప్రతి నెల అంటే నెల పద్ధతి ప్రకారం షాప్ ఇచ్చాము. ఇప్పుడు ఏదైనా డెవలప్మెంట్ కానీ ఏదైనా గ్రామ ప్రజల ద్వారా కానీ ఇంకేదైనా ఇప్పుడు సీజపూర్ కింద కూడా కోటి శాంక్షన్ చేసినారు. తర్వాత సింగిల్ టెండర్ వల్ల అది రద్దయిపోయింది. త్వరగా కూడా ఇప్పుడు సహకరించినారు కాబట్టి గ్రామ పెద్దల ద్వారా కానీ అందరి సహకారంతో మీడియా సహకారంతో కూడా ఆ వర్క్ కూడా ప్రతిపాదన మళ్ళీ మేము తిరిగి పంపించి అమ్మవారి అభివృద్ధికి కానీ ఇక్కడ మేము జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మాఘ పూర్ణిమ బుధవారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరువైపుల భక్తులు రథాన్ని తాళ్లతో లాగగా స్వామివారు అందరికీ దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేలాదిగా తరలివచ్చి గుట్టపైకి ఎక్కి స్వామివారిని దర్శించుకుని ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. స్థానిక చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎంఆర్ఓ రమేష్ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఉడుతుల వెంకన్న మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాఘమాసంలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు ఘనంగా జరుగుతాయని తెలుపుతూ వాటి విశిష్టతను వివరించారు. చివరి రోజైన బుధవారం సాయంత్రం రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యాత్ర ఎట్లుంది? శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నల్లగొండ గ్రామం కొడిమ్యాల మండలం జగిత్యాల జిల్లా యొక్క బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం మనం మాఘశుద్ధ మాఘమాసంలో జరుపుకోవడం ఆనవాయితీ వస్తుంది. అందులో భాగంగా ఏకాదశి మొదలుకొని పౌర్ణమి వరకు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవం 5 రోజులు అత్యంత వైభవం జరుపుకుంటగాను మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వివిధ శాఖలచే సమన్వయం చేసుకుని వారి యొక్క సూచనలు సలహాల మేరకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు అత్యంత వైభవంగా చేసుకోవడం కానీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా చివరి రోజైనటువంటి నేడు ఈరోజు ఉదయం 7 గంటలకు స్వామివారి యొక్క రథం
దత్తాత్రేయ స్వామివారి ఆశీర్వాదులై భక్తులకు దర్శనార్థం ఉన్నారు. ఇప్పుడు సాయంత్రం 4 గంటలకు స్వామివారు రథోత్సవం అంటే ఊరేగింపుగా చేసుకొని ఇప్పుడే మనం రావడం జరిగింది. ఈ సాయంత్రం 9 గంటలకు స్వామివారి ఏకాంత సేవతోని ఈ యొక్క ఉత్సవం పరిసమాప్తవుతుంది. ఇందుకు సహకరించినటువంటి వివిధ శాఖల వారు అంటే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ శాఖ, ఎలక్ట్రిసిటీ, ఎంపీడీఓ గారికి కూడా మా దేవాలయం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇందులో పాల్గొన్న భక్తు జనాన్ని అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు వెల్లవెల్లలా ఉండాలని మా దేవాలయం తరఫున కోరుకోవడం జరుగుతుంది. నంద్యాల జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లె వద్ద జరుగుతున్న జాతీయ రహదారి పనులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించి నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు. రహదారి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి వాహనదారులకు సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని ఎన్హెచ్ అధికారులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. బీసీ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు. బీసీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకుంటే కుదరక ఒక బిల్లు కాదు, 3 వేర్వేరు బిల్లులు పెట్టాలి. విద్యలో 46% రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లు పెట్టాలి. ఉద్యోగాల్లో 46% రిజర్వేషన్లకు మరొక బిల్లు పెట్టాలి. 42% స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ మరొక బిల్లును పెట్టాలి. బిల్లు పెట్టిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తేనే ఎన్నికల్లో రిజర్వేషన్లు సాధ్యమవుతాయి. కానీ జాప్యం చేసి ఇతరుల కోర్టుకు వెళ్లేలా అవకాశం ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తున్నట్లు నిర్దిష్టమైన సమాచారం ఉంది. బీఆర్ఎస్ పార్టీ చేసిన ఉద్యమాలకు దిగొచ్చిన ప్రభుత్వం బీసీ బిల్లు పెడతామని ప్రకటించింది. ఇది బీసీలందరూ విజయం. ఇది తొలి విజయం మాత్రమే. మాటలు చెప్పి మోసం చేయడం ఆ పార్టీకి అలవాటు. మళ్ళీ కుల సర్వేకు అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. 15 రోజులు కాకుండా ఈ నెల రోజుల పాటు సమయం ఇవ్వాలి. హైదరాబాద్లో 60% మంది తమ ఇళ్లకు సర్వే చేసేవారు రాలేదని అంటున్నారు. రీసర్వేపై ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయాలి. టోల్ ఫ్రీ నెంబర్ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. బిల్లు పెడతానని నిన్న చెప్పడం అన్నది మనందరికి కూడా గర్వకారణం. ఈ బీసీల బిల్ అన్నటువంటిది తెలంగాణ బీసీ బిడ్డల విజయం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది తొలి విజయం మాత్రమే. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా మాట ఇచ్చి దోకా చేసేటటువంటి అలవాటు ఉంది. దోకా బ్యాస్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి బిల్లులో మనం 2-3 అంశాలు ఇవాళ ప్రతిపాదిస్తూ ఉన్నాం. ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ కూడా జాగ్రత్తగా విని ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా ఆలోచన చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఏమంటుంది ప్రభుత్వం? ఒకటే బిల్లు 42% పెట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి చేతులు దులుపుకుంటామంటున్నారు. కానీ ఎన్నికలలో అట్లా చెప్పలే. 42% ఇస్తాం రిజర్వేషన్ అని చెప్పినారు. ఇవాళ మేము ప్రపోజ్ చేసేది తెలంగాణ జాగృతి నుండి ఏంటంటే, మీరు 1 కాదు 3 బిల్లులు పెట్టాలి. ఎందుకోసం 3 బిల్లులు పెట్టాలి? మీరు 46% బీసీలు ఉన్నారని చెప్పారు. మరి 46% బీసీ
ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా చదువుకోవడానికి విద్యలో 46% రిజర్వేషన్లతో ఒక బిల్లు పెట్టాలి. రెండవది 46% మరి ఈ పిల్లలందరూ కూడా ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి ఉద్యోగాలలో 46% రిజర్వేషన్తో ఇంకొక బిల్లు పెట్టాలి. పొలిటికల్గా వాస్తవానికైతే మీరు తప్పు లెక్కలు చేసినప్పటికీ వచ్చిన 46% పొలిటికల్ పెట్టాలి రిజర్వేషన్, కానీ మీరు 42 ఎన్నికలలో చెప్పినారు. కనీసం 42%తోనన్నా మీరు పొలిటికల్ రిజర్వేషన్ కోసం 3వ బిల్లు పెట్టాలి. ఎందుకు 3 సపరేట్ బిల్లులు పెట్టమని డిమాండ్ చేస్తూ ఉన్నామంటే, మీరు ఈ బిల్లులన్నీ అన్ని అంశాలు ఒకటే బిల్లులో పెట్టి కేంద్రం మీద తోసేసి చేతులు దులుపుకుంటే మీరు కేవలం మభ్యపెట్టినట్టయితే తప్పితే ఆ వాస్తవమైనటువంటి బెనిఫిట్ బీసీ బిడ్డలకు దక్కదు. నిజంగానే బీసీలు 46% కన్నా ఎక్కువ ఉన్నారు, 52% ఉన్నారని చెప్పి ఎప్పుడో కేసీఆర్ గారు చేసిన సర్వేలో తేలింది. కానీ మీరు అది కాకుండా తప్పు లెక్కలు చేసి 46 అన్నారు. మరి 46% ఉంటే 46% మందికి విద్యలో అయితే రిజర్వ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.